అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. రమదాన్ నెల ఎందుకు ఇంత గొప్ప నెల అంటారు? వై రమదాన్ ఇస్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మంత్స్? ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ ఆయతుల్ని వహీ రూపంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి జిబ్రాయిల్ అలైహిస్సలాం గారి ద్వారా పంపింది ఈ నెలలోనే. అలాగే లోహె మహ్ఫూజ్ స్వర్గంలో ఉండే ఆ ప్రాంతంలో ఖురాన్ రివీల్ అయింది ఈ నెలలోనే అంటారు. ఖురాన్ ఎంతో విలువైనది, మిరకిల్, లివింగ్ మిరకిల్ ఇన్ ద వరల్డ్. రమదాన్ నెల ఎంతో బ్లెస్సింగ్స్ తో కూడుకుంది. ఈ నెలలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతో పేషెన్స్ తో ఉంటారు, ఎంతో మెర్సిఫుల్ గా అందరినీ క్షమిస్తారు. ఈ నెలలో ఫాస్టింగ్, ఉపవాసం, రోజా మనందరి మీద ఫర్ద్ చేయబడింది. అల్లాహ్పై భయభక్తులతో, భక్తి శ్రద్ధలతో ఎవరైతే నిష్టగా ఈ రమదాన్ ఉపవాస దీక్షలు పూర్తి చేస్తారో 30 రోజులు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పూర్వపు పాపాల అన్నింటినీ క్షమించి మరిన్ని రివార్డ్స్ కూడా ఇస్తారు. ఆ రివార్డ్స్ అన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రత్యేకంగా ఆయనే డే ఆఫ్ జడ్జ్మెంట్ రోజు ప్రళయ దినాన ఉపవాసం చేసిన వాళ్ళందరికీ అందజేస్తారు. ఉపవాసం చేసే వాళ్ళకి ఆ ఉపవాసం అనేది రక్షణ కవచంలా నరకాగ్ని నుంచి కాపాడుతుంది. మనం చేసే పాపాల నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఉపవాసం చేసుకునే అదృష్టాన్ని, భక్తి శ్రద్ధలతో ఉపవాసాన్ని ఆచరించే అదృష్టాన్ని ఇవ్వాలి. ఆమీన్.